రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో ఐటీ అధికారులు తనిఖీలు సాగిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయి. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజ్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో ఐటీ అధికారులు తనిఖీలు విస్తృతంగా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్న సంగతి తెలిసిందే. రైట్ ఇక హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజ్లో ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏపీ, తెలంగాణతో పాటుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య కాలేజీల్లోని ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద మొత్తంలోని అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు కూడా ఇప్పటికే ఐటీ అధికారులు అయితే గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని ట్యాక్స్ ఎగవేస్తున్నారంటూ కూడా ఏదైతే ఐటీ అధికారులకు సమాచారం అందడంతో పక్క సమాచారంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శ్రీ చైతన్య కాలేజీల్లో కూడా ఇదే తరహాలోని ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క విద్యార్థుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ యాప్ ను కూడా తీసుకొచ్చినట్లు కూడా గుర్తించారు. ఈ యాప్ ద్వారా ఏదైతే ఈ నగదు చెల్లింపులు కావచ్చు, అలాగే విద్యార్థులకు సంబంధించిన ఫీజుల్లో కూడా ఏదైతే నగదు రూపంలో డబ్బులు తీసుకున్నట్లు కూడా అనేక ఆరోపణలు అయితే శ్రీ చైతన్య కాలేజీలపై ఉన్నాయి. ఇటు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే శ్రీ చైతన్య కాలేజీలు అనేక ఉన్న నేపథ్యంలోని వాటికి సంబంధించిన ఫీజులు చెల్లింపులు అన్ని కూడా నగదు రూపంలో తీసుకుంటున్నట్లు కూడా ఐటీ అధికారులకు పక్కా సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు హైదరాబాద్, తెలంగాణలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులో కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ పన్ను ఎగవేతకు సంబంధించి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క విద్యార్థుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ యాప్ ను కూడా రూపొందించినట్లు కూడా ఇప్పటికే ఐటీ అధికారులు అయితే గుర్తించారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏదైతే ఈ దాడులు అయితే కొనసాగుతాయనే ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.